మహబూబాబాద్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు రాత్రింబవళ్లు ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు. యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. చలిలో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని, ఇవాళ రేపు అంటూ మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి యాప్ పనిచేయట్లేదని రైతులు తెలిపారు. తాళం వేసినామని చెప్పేసి పాత రోజులు వచ్చినాయి. తోట వేసినాం, మొక్కజొన్న తోట ఉంది. ఇప్పుడు 20 రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. ఈ రాసిన కాడ నుంచి ఒక బస్తా కూడా ఇస్తలేరు. ఇవాళ రేపు అని తప్పిస్తారు. కానీ ఇవాళ రేపు అంటే మళ్ళీ నిన్న 4 గంటలకు వచ్చినాం, ఇవాళ 4 గంటలకు వచ్చినాం, ఇస్తలేరు అని ధర్నా చేసినాం. 15 బస్తాలు కానీ రాసిండు సార్, 5 బస్తాలు కూడా ఇప్పుడు దాకా ఇస్తలేరు. ఒక్క బస్తా 2 బస్తాలు, ఒక్క బస్తా 2 బస్తాలు ఈవో సార్ కూడా రాసిరు. ఇగో ఈవో సార్ కూడా మా పక్కనే ఉన్నాడు, ఒక బస్తా కూడా ఇస్తలేరు. యాప్ మన మై బాధ్యతలకు ఇంకా యాప్ కూడా రాలే, ఆల్రెడీ 0 అని చూపెడతాం సార్. మేము యూరియాల కోసం తిరుగుతున్నాం. మొక్కజొన్న వేసినాం సార్. మాకు 15 బస్తాలు యూరియా రాస్తే మాకు 2 బస్తాలు కూడా ఇవ్వట్లేదు. దాదాపు 15-20 రోజుల నుండి మేము యూరియా బస్తాల కోసం తిరుగుతున్నాం. మాకు ఆ బస్తా ఇస్తలేడు, ఏం చేస్తలేడు సార్. రేపు ఎల్లుండి 10 రోజులు 10-15 రోజులు తప్పించుకుంటూ ఉన్నారు సార్. వాళ్ళు ఇస్తలేరు, ఏం చేస్తలేరు సార్.